హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సోలో లెవెలింగ్ సీజన్ 2 రీసెంట్గా రిలీజ్ అయినప్పుడు చేసిన రచ్చ మనందరికీ తెలిసిందే. ఈవెన్ ఆల్మోస్ట్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో సోలో లెవెలింగ్ ఈజ్ ద బెస్ట్ యానిమే, సోలో లెవెలింగ్ వల్ల నేను యానిమే ఫ్యాన్ అయ్యాను, సోలో లెవెలింగ్ నా ఫస్ట్ యానిమే బ్రో అని చాలా కామెంట్స్ వచ్చాయి. సో సోలో లెవెలింగ్కి మాత్రం తెలుగులో మామూలు క్రేజ్ లేదు. ఇక్కడ వరకు బాగుంది, బట్ అందరూ సోలో లెవెలింగ్కి సపోర్ట్ చేస్తే అలా వేరే యానిమేస్ కూడా కొన్ని ఉన్నాయి కదా. బట్ మనం కొంచెం వేరే యానిమేస్ కూడా చూడాలి కదా, అప్పుడే సోలో లెవెలింగ్ మాస్టర్ పీసో కాదో తెలిసేది. బట్ చాలా మంది సోలో లెవెలింగ్ని రీవాచ్ చేస్తున్నారు తప్ప కొత్త యానిమేస్ని చూడట్లేదు, వేరే యానిమేస్కి వెళ్ళట్లేదు. ఈ వీడియోలో ఒక 5 యానిమేస్ చెప్తాను, అన్ని సోలో లెవెలింగ్కి సిమిలర్గా ఉంటాయి. ఇన్ స్ట్రెంత్ అంటే ఓవర్ పవర్డ్ హీరో, లేదా కొన్ని యానిమేస్లో సిస్టమ్ లాంటివి, ఆరా మూమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈ యానిమేస్ అన్నీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, మీకు యానిమే గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడ ఉంటాయి కూడా చెప్తాను. సో సోలో లెవెలింగ్కి మీరు పెద్ద ఫ్యాన్ అయితే మాత్రం తప్పకుండా వీటిని మిస్ చేసుకోకండి. ఇప్పుడు చూడలేకపోయినా సరే వీడియోని సేవ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నెంబర్ 5, సుకిమిచి మూన్లైట్ ఫ్యాంటసీ. మీకు సోలో లెవెలింగ్ ఇష్టమా? అయితే ఈ యానిమేని తప్పకుండా చూసేయండి. ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్, లైక్ జీరో టు హీరో అవ్వడం అంతా కూడా ఈ యానిమేలో జరుగుతుంది. ఇది ఒక ఇసకాయ్ యానిమే. నాకు తెలిసి తెలుగులో ఎక్కువ మందికి ఇసకాయ్ గురించి తెలియకపోవచ్చు. ఇసకాయ్ అంటే సింపుల్గా ఒక హై స్కూల్ ఆర్ మోడర్న్ సిటీలో ఉన్న ఒక అబ్బాయి యొక్క సోల్ అనేది వేరే వరల్డ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే వేరే వరల్డ్లోకి రీఇన్కార్నేట్ అవుతాడు, లేదా ఆ అబ్బాయి టోటల్గా తన బాడీతో పాటు వేరే వరల్డ్కి రీఇన్కార్నేట్ అవుతాడు. లేదా ఇంకొక కేసు ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ ఈ వరల్డ్లో చనిపోతే, అంటే జపాన్లో ఉన్నప్పుడు తను చనిపోతే వేరే ఫ్యాంటసీ వరల్డ్లోకి చేంజ్ అవుతాడు. అండ్ అక్కడ తనకి సూపర్ పవర్స్ ఇలాగా చాలా పవర్స్ అయితే వస్తాయి. అండ్ తను అక్కడ ఇన్కార్నేట్ అయినప్పటి నుంచి తను వేరే వరల్డ్లోనే బతకాల్సి వస్తుంది, అక్కడే సర్వైవ్ అవ్వాల్సి వస్తుంది. ఈ యానిమేలో కూడా హీరో వేరే వరల్డ్కి వెళ్తాడు, బట్ స్టార్టింగ్లో హీరోని రిజెక్ట్ చేస్తారు అండ్ వర్స్ట్ ప్లేస్కి పంపించేస్తారు. అంటే ఆ ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్న వర్స్ట్ ప్లేస్కి పంపించేస్తారు అండ్ మళ్ళీ హీరో తిరిగి వస్తాడు. సో ఈసారి తిరిగి వచ్చినప్పుడు హీరో చాలా పవర్ఫుల్గా ఉంటాడు. తన పవర్ఫుల్ కాదనే ఆ వర్స్ట్ ప్లేస్ లో పెట్టేస్తారు, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు హీరో అంత పవర్ఫుల్ గా ఎలా మారాడు అండ్ తనకి కొంతమంది కామ్రేడ్స్ కూడా అవుతారు, ఆ కంపానియన్స్ ఎలా వచ్చారు మొత్తం తెలుసుకోవాలంటే యానిమేని ఒకసారి చెక్ చేయండి. యానిమే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ యానిమే క్రంచీ రోల్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది, సో ఒకసారి చెక్ చేసేయండి. నెంబర్ 4, గాడ్ ఆఫ్ హై స్కూల్. మీకు బాగా యాక్షన్ ఉండాలి, కొట్టుకొని చచ్చిపోవాలంటే ఈ యానిమేని తప్పకుండా చూడండి. అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఈ యానిమేలో ఉంటాయి. ఇందులో జిన్ మోరీ మన మెయిన్ క్యారెక్టర్ చాలా ఓవర్ పవర్డ్ క్యారెక్టర్. అండ్ ఇంకా కొంతమంది గ్లోబల్గా జరిగే గాడ్ ఆఫ్ హై స్కూల్ అనే ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది వరల్డ్ వైడ్గా జరిగే ఒక ఫైటింగ్ టోర్నమెంట్. సో క్యారెక్టర్స్కి మధ్య ఉండే ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన హీరో జిన్ మోరీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడు, బట్ సిరీస్ స్టార్టింగ్లో అందరికన్నా పవర్ఫుల్ అని చెప్పలేను, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ అందరికన్నా పవర్ఫుల్ అని చెప్తాను. జస్ట్ 13 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ 13 ఎపిసోడ్స్లో అంత పవర్ఫుల్గా ఎలా మారాడు, అసలు అంత పవర్ఫుల్గా మారడానికి ట్రైనింగ్ ఏమన్నా ఉందా, అది క్లియర్గా మీరు యానిమే చూసి తెలుసుకోండి. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ పవర్స్ కోసం తను స్పెసిఫిక్గా ట్రైనింగ్ తీసుకోలేదు, ఆ పవర్స్ ఎలా వచ్చాయో మీరు ఒకసారి యానిమే చూసి తెలుసుకోండి. అయితే ఈ మధ్యలో జరిగే స్టోరీ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ యానిమే క్రంచీ రోల్లో తెలుగులో అవైలబుల్గా ఉంది, ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది, చెక్ చేసేసేయండి. నెంబర్ 3, జస్ట్ లైక్ సోలో లెవెలింగ్ ఈ యానిమేలో కూడా మెయిన్ క్యారెక్టర్ జీరో టు హీరో అవుతాడు. స్టార్టింగ్లో హీరో చాలా వీక్గా ఉంటాడు, ఎందుకంటే తన పవర్స్ గురించి తనకి ఎలాంటి ఐడియా ఉండదు. బట్ ఒక సర్టెన్ టైం తర్వాత హీరోకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ వచ్చేస్తాయి. మీకు ఒకవేళ బిట్రేయల్, ఫ్రెండ్షిప్, రివెంజ్ కాన్సెప్ట్స్ నచ్చితే మాత్రం టవర్ ఆఫ్ గాడ్ మీకే. ఖచ్చితంగా ఈ యానిమేని ట్రై చేయండి. స్టోరీ లైన్ విషయానికి వస్తే, బామ్ అనే కుర్రాడు ఏదో ఒక తెలియని ఇన్సిడెంట్ వల్ల పాస్ట్ని మర్చిపోతాడు. తనకి ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రాచెల్ అనే ఒక అమ్మాయి తనకి హెల్ప్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఉంటున్న వరల్డ్లో ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్లో ఉన్న స్టేజెస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫైనల్ స్టేజ్కి వెళ్తే వీళ్ళు ఏదైనా విష్ కోరుకుంటే ఆ విష్ అనేది నెరవేరిపోతుంది. అండ్ అందులో రాచెల్ కూడా పైకి వెళ్తుంది, బట్ రాచెల్తో పాటు సపోర్టివ్గా బామ్ కూడా వెళ్ళిపోతాడు. అంటే అక్కడ రాచెల్ బామ్ని తీసుకొని వెళ్ళకూడదు అనుకుంటుంది, బట్ బామ్ మాత్రం తనకి హెల్ప్ చేసింది కాబట్టి గ్రాటిట్యూడ్గా తనతో సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి రాచెల్ వెనకాలే వెళ్ళిపోతాడు. తర్వాత రాచెల్ అసలు బామ్ని ఎందుకు తీసుకొని వెళ్ళకూడదు అనుకునింది, అండ్ తర్వాత తనని చాలా ఇగ్నోర్ చేస్తుంది. అది ఎందుకో మీరు యానిమే చూసి తెలుసుకోవాలి. అండ్ వాళ్ళు మళ్ళీ కలిసారా అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఉంటుంది, లైక్ నాట్ లైక్ లవ్ స్టోరీ, బట్ మంచి బాండ్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు కలిసారా లేదా అనేది మీరు యానిమే చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లో బామ్కి చాలా బిట్రేయల్స్ జరుగుతాయి. అండ్ ఈవెన్ లాస్ట్కి బామ్కి కావాల్సిన వాళ్ళు కూడా బిట్రే చేస్తారు. ఇన్ని బిట్రేయల్స్ జరిగిన తర్వాత మళ్ళీ బామ్ ఇచ్చే కంబ్యాక్కి మత్తిపోతుంది, గూస్ బంప్స్ వస్తాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ యానిమే ఇది. చెక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరౌండ్ ఒక 38 to 39 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. నెంబర్ 2, దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇసకాయ్ యానిమే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇసకాయ్ యానిమే. నన్ను అడిగితే ఇసకాయ్ ఏంటో తెలియదు, మేము ఇప్పటి వరకు ఒక్క యానిమే కూడా చూడలేదు, అసలు దాని మీద మాకు ఎలాంటి ఐడియా లేదు, మేము
చూసినా మాకు అర్థం కాదు అనుకునే వాళ్ళకి ఈ యానిమే పర్ఫెక్ట్ యానిమే. నార్మల్గా ఇసుక యానిమేస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్ పేసింగ్తో వెళ్తూ ఉంటాయి. స్టోరీ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఈ యానిమేలో చూసుకుంటే మాత్రం స్టార్టింగ్లో స్టోరీ మీకు అర్థం కావడానికి చాలా టైం తీసుకుంటారు. బట్ ఆ టైం అనేది తీసుకున్న తర్వాత వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఒక పాయింట్ వరకు కూడా స్టోరీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆ పాయింట్ నుంచి స్టోరీ పేసింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. స్టోరీ మ్యాటర్కి వస్తే 37 ఇయర్స్ ఉన్న మన మెయిన్ క్యారెక్టర్ని స్టాప్ చేసి చంపేస్తారు. తనకు అప్పటికే గర్ల్ ఫ్రెండ్ కానీ మ్యారేజ్ కానీ అయి ఉండదు. ఒక స్లైమ్ లాగా వేరే వరల్డ్లో, ఫ్యాంటసీ వరల్డ్లో రీఇన్కార్నేట్ అవుతాడు. ఆ స్లైమ్గా రీఇన్కార్నేట్ అయినప్పుడు తనకి చాలా పవర్స్ ఉంటాయి. అండ్ ఆ పవర్స్ని యూజ్ చేసుకొని మన మెయిన్ క్యారెక్టర్ అక్కడ ఒక కింగ్డమ్ని బిల్డ్ చేస్తాడు. అండ్ ఈ కింగ్డమ్ని ఎలా బిల్డ్ చేశాడు అనేది యానిమేలో చాలా మంచిగా చూపిస్తారు. అండ్ ఈ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవన్నీ ఎలా ఫేస్ చేశాడు అని కూడా చాలా మంచిగా చూపించాడు. సో చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి, చాలా ఇంట్రెస్టింగ్ యానిమే. క్రంచీ రోల్లోనే తెలుగు డబ్తో అవైలబుల్గా ఉంది. నెంబర్ 1 కైజు నెంబర్ 8. మనకి తెలిసిందే కైజు నెంబర్ 8 కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే అండ్ చాలా తక్కువ టైంలో చాలా పాపులారిటీ తెచ్చుకుంది. కైజు నెంబర్ 8లో కూడా హీరో కఫ్కా హిబినో చాలా ఓవర్ పవర్డ్గా ఉంటాడు. మధ్యలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ స్టోరీ వెళ్ళే పేస్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ దీని టాప్ 1లో పెట్టడానికి రీజన్ ఏంటంటే దీని డబ్బింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే నేను తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే నార్మల్గా మనోళ్ళంతా కూడా తెలుగు డబ్బింగ్ గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని టాప్ 1లో పెట్టాను. అండ్ కైజు నెంబర్ 8 స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ తెలిసిందే హీరోకి డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని అయితే ఉంటుంది. బట్ చాలా అటెంప్ట్ చేస్తాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోతాడు. ఫైనల్గా ఒక అటెంప్ట్ ఉంటుంది అండ్ ఆ అటెంప్ట్కి ముందే తనకి కైజు పవర్స్ వస్తాయి. సో ఆ పవర్స్ వల్ల తను పాస్ అయిపోతాడు. తర్వాత తన కైజు అని ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది. బట్ తను చాలా రోజులు హైడ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఒక రోజు సడన్ గా తనే కైజు అని అందరికీ తెలిసిపోతుంది. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నింటిని ఎలా ఫేస్ చేసుకున్నాడు అండ్ మళ్ళీ తన డిఫెన్స్ ఫోర్స్ లో ఉన్నాడా లేదా అనేది స్టోరీ. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. రీసెంట్ గా దీని మాంగా కూడా ఎండ్ అయిపోయింది. సో మాంగా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ చదువుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది అని. మీరు నేను చెప్పిన లిస్ట్ లో ఏ యానిమే చూసారో కామెంట్ సెక్షన్ లో చేయండి. అండ్ ఇంకా మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఆ ఐడియాస్ బాగుంటే ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు సోలో లెవెలింగ్ కాకుండా వేరే యానిమేస్ ని కూడా ట్రై చేయండి. మీకు కూడా సోలో లెవెలింగ్ కాకుండా వేరే యానిమేస్ కూడా నచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ సోలో లెవెలింగ్ కి హ్యూజ్ ఫ్యాన్ అయితే జాగ్రత్త. ఆ సోలో లెవెలింగ్ మీరు ఎంత లేపుతూ ఉంటే అంత హేట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.